అపరిచితుడు. వీళ్ళిద్దరూ సోలోగా వస్తే సూపర్ హిట్, కానీ వీళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలా ఉంటుందో చూడాలందా? అయితే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. అపరిచితుడు వెయిట్స్ చంద్రముఖి పెళ్లి తంతు చూశారు. జీలకర్ర బెల్లం తమలపాగా నూడ పెట్టమ్మ తినేస్తారంటది మీద పెట్టు. తర్వాత వాళ్ళ సంసారంలో వచ్చిన మార్పులేంటి, వాళ్ళ జీవనం ఎలా సాగుతోంది ఇత్యాది ఆసక్తికర అంశాలు చూడాలంటే టోన్ కనేవే దివితే దివితే. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే నువ్వు వేసిన అపరిచితుడు దరిద్రుడని. సారీ పెళ్లి చేసుకున్నాడు అపరిచితుడు మాడిపేడని ఎవడన్నా అనుకుంటే అది తప్పు. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని గరుడ పురాణ విధంగా శిక్షించబడతాడు. ఎవ్వడిని వదలను. ఏంటి చంద్రముఖి అపరిచితుని పెళ్లి చేసుకుంది, ఆడికి సేవలు చేసుకుంది అనుకుంటున్నారా? చాలా తప్పు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్కే లొంగలేదు, వీడికి ఎక్కడ లొంగుతాను? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? తల్లి బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. ఏం చేస్తున్నారు మీరు ఇంటికి? ఏంటిది? నేల తుడుస్తున్నాను మేడం. నువ్వేం చేస్తున్నాను? గచ్చి తుడుస్తున్నానండి. చూసారు కదా చంద్రముఖి సినిమా వచ్చినప్పుడు, ఈ అపరిచిత సినిమా వచ్చినప్పుడు ఎక్కడ ఆగలేదు, భూమి ఆగలేదు. చల్లరా ప్లేట్ రేగిపోయి ఇద్దరు. ఇప్పుడు నీ అబ్బా అని చెప్పి ఇప్పుడు నేల తుడుచుకున్నాడు. ఇదేమొచ్చామే తోమ అని చెప్పి మా ఇంట్లో భాషలు తోముకుంటుంది. ఇది ఓ చల్లరేగిపోవడం కాదు. సరే సంసారం ఎలాగడుతుంది చెప్పండి నాకు. మేడం సంసారం అంటే చాలా బాగుందండి. మర్చిపోయాను, ఇవాళ మా పెళ్లి రోజు అండి. అవునే? అవును, మా పెళ్లి ఏమండి నన్ను ఆశీర్వదించండి. పైకి ఇంకా బాగా ఆశీర్దిస్తాను. అయిపోయిందా? మీరు అయిపోయిందా చెప్పండి, వెళ్ళొస్తున్నట్టు. అయిపోయిందా? అదే ఈ ప్రేమ అనుబంధాలు ఆప్యాలు ముందుండాలి. సినిమా హిట్ అయినప్పుడు మంచి ఆర్టిస్ట్ అన్నాక ప్లానింగ్ పద్ధతి ముందుకెళ్ళాలి, కానీ ఇలా కాదు అసలు. ఇట్లారు నువ్వు ఇదిగో 500 తీసుకొని ఏంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు? నువ్వు తగులుతుందిరా నిజంగా? తగులుతుందిరా మరి, తగలదేటి. సరే 500 తీసుకెళ్ళి కానిస్టేబుల్ వస్తాడు. 500 కానిస్టేబుల్ గా దేనికి? ఏ రాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ చేసాను, దొరికిపోయాను. అందుకే 500 ఇచ్చి చెల్లి చదువుతాడు. నువ్వు నాకు రాదా శుద్రబుద్ధి చదవము? నాకు రాదా అంటున్నాను. అని ఈ అపరిచితుడు చేతుల నుంచి లంచం ఇప్పించడం తప్పు. అవునా? బయటకు వచ్చిందా? ఇచ్చే తొందరగా తీసుకో. ఈ అపరిచితుడు ఎవరు తప్పు చేసినా వదలడు. ఏంటి వాయిస్ మారుతుంది? లేదు మేడం. మిమిక్రీకి మారు నువ్వు. లేదు నేను చేస్తున్నాను కదా, ఒకటి సరిపోద్ది కదా, మొత్తం మిమిక్రీ అయిపోతుంది. స్కిట్ మొత్తం. సరే కానీ న్యూస్ ఏంటి ఈరోజు? మమ్మీ నా చిన్న తండ్రి, నా చిన్న తండ్రులు ఏంటన్నా ఎంతలేదన్నా? ఇగో పిల్లడికి ఆకలి ఎత్తుంది, అన్నం పెట్టింది తిరిగి. నువ్వెందుకు ఖాళీ ఉండవు? మసాజ్ వచ్చి మసాజ్. అమ్మగారు మీరు తన్నంటూ ఒక్క డౌట్ అడుగుతాను. ఏంటిది? తనకూడదు మరి. సరిగ్గా ఇగ్గుడు పడుతుంది కదా. 5 సంవత్సరాల నుంచి మీతో పనిచేస్తున్నాం కదా. అయ్యగారు లేకుంటే ఎలా పుట్టాడు? అయ్యగారు లేరు కాబట్టి పుట్టినాడు. ఈయనకి అన్నం పెట్టింది. ఇది దా అన్నం పెడతా. ఎత్తుకుంటేనే తింటా. నువ్వు ఎంత అన్నావు? ఎంత ఎత్తులే ఎత్తుకోవడం దా. ఎత్తుకుంటేనే తింటా. నువ్వు రారా.
మీరు పేపర్ చదువుతుంటే తొందర కానీ ఉంటుంది. అమ్మగారి వాళ్ళ న్యూస్ ఏంటి? న్యూస్ కాళ్ళకి చెప్తా దారా దారా న్యూస్ కదా. న్యూస్ కావాలి న్యూస్ తినరా కుదిరితే ఏం లేదు కుర్రోడు ఫోన్ చేస్తుంటే తినరా నేను తినిపిస్తా. దగ్గు దగ్గు అంతే. దగ్గే కదా దగ్గే. వేరేదైతే మరి వేరేది వచ్చేది మరి కాదు కాదు. వెంకటపతి రాజులు. మమ్మీ మమ్మీ వీళ్ళు అమ్మ నాన్న ఆట ఆడుతున్నారు. అమ్మారా నీకెప్పుడు తెలిసింది ఇవన్నీ? చెప్పు మీరేంటి ఎక్కడితో కిట్ ఆపేద్దాం. మీకు ఏదో ఫోన్ వస్తుంది ఏంటది? నాకే వస్తుంది. శంకర్ గారు చెప్పండి సార్. అపరిచితుడు 10 దాకా తీస్తున్నారు మొత్తం 2 నుంచి. నేనే నా హీరో. ఇంకో 20 ఏళ్ళ దాకా మనకి ఇంకా అసలు తిరుగులేదా? థ్యాంక్స్ ఈ మాట చెప్పారు. ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం నాకు ఫోన్ వస్తుంది. తీ. హలో చంద్రముఖి డైరెక్టర్ గారు. చంద్రముఖి కూడా 100 తీస్తున్నారు ఎపిసోడ్స్. అన్నింటికి హీరో నేనేనా? మన బతులు సెట్ అయిపోయింది. ఎవరి దగ్గర పని చేయవలసిన లేదు. మనకి స్వతంత్రం వచ్చింది. వెళ్ళిపోతుంది పది ఇంటికి పద్దరికి వెళ్ళిపోతుంది. నాకు బాబు అసలు ఏం జరిగింది ఇక్కడ? చాలా హిలేరియస్ గా చేసావు. ఇక నువ్వును రామ్ ప్రసాద్ అపరిచితుడు చాలా బాగుంది. రోజా గారు సీను అసలు నువ్వు ఎంటర్ అయ్యాక అసలు నీ గెటప్ చూడగానే నవ్వు వచ్చేసింది. ఇంకా నువ్వు కొట్టడం వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే అసలు పొట్ట నొప్పి వచ్చేసింది. అలా నవ్వేస్తాం మేమైతే. ఫన్నీగా ఉన్నింది. రాకీ రాకీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళోకి. వెళ్ళకు బొళ్ళోకి ఒంటరిగా బుర్రెకి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రాముడికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి. రాకీ 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 My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you.